మీలో చాలా మందికి జాజిపూలు తెలిసే ఉంటాయి. అయితే జాజిపూలు పూసే మొక్క పూల మొక్క కాదు, ఔషధ మొక్క అని మీకు తెలుసా? జాస్మినియం గ్రాండిఫ్లోరం అనే శాస్త్రీయ నామం కలిగిన జాజి మొక్క ఆకుల్లో బోలెడన్ని ఔషధ గుణాలు ఉన్నాయి. దీంతో ఈ మొక్కను ఆయుర్వేద వైద్యంలో విరివిగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా నోటిపుండ్లతో బాధపడేవాళ్లు జాజి ఆకులను నమిలి మింగినా లేదా 20 నుంచి 25 ఆకులతో చేసిన కషాయాన్ని నోట్లో వేసుకుని పుక్కిలించినా నోటిపుండ్లు తగ్గే అవకాశం ఉంటుంది. ఇక చెవిలో చీముకారే సమస్యతో బాధపడేవాళ్లు నువ్వుల నూనెలో జాజి ఆకుల రసాన్ని వేసి మరిగించి తయారు చేసిన తైలాన్ని చెవిలో 2-3 చుక్కలు వేసుకుంటే చెవిలో చీముకారే సమస్య తగ్గుతుంది. ఇంకా పాదాల పగుళ్లతో ఇబ్బంది పడేవాళ్లు జాజి ఆకుల రసాన్ని పాదాల పగుళ్లు ఉన్న చోట డైలీ రాత్రి నిద్రపోయే ముందు అప్లై చేస్తే పాదాల పగుళ్లు తగ్గి పాదాలు సాఫ్ట్ గా తయారవుతాయి. ఇక ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తో బాధపడే అమ్మాయిలు 20 గ్రాముల పువ్వులతో కూడిన కొమ్మలను ముక్కలుగా కత్తిరించి 1/2 లీటర్ వాటర్లో వేసి 1/4 లీటర్ అయ్యే వరకు మరిగించి వడపోసి డైలీ 2 సార్లు తాగితే పీరియడ్స్ రెగ్యులర్ గా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే శరీరంపై పుండ్లతో బాధపడేవాళ్లు జాజి ఆకుల కషాయంతో పుండ్లను వాష్ చేస్తే అవి త్వరగా మానిపోతాయి. ఇక గాల్ బ్లాడర్ నొప్పితో బాధపడేవాళ్లు జాజి ఆకుల కషాయం 30 ml తాగితే బ్లాడర్ నొప్పి తగ్గుతుంది. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ కలిగించినప్పటికీ దీనిని ఉపయోగించే ముందు తప్పనిసరిగా ఆయుర్వేద వైద్యుని సలహా తీసుకోవాలి. ఇలాంటివి ఇంకా ఆయుర్వేదంలో ఎన్నో ఉన్నాయి. నేచర్ క్యూర్ ద్వారా వాటిని మీకు పరిచయం చేసే మా ప్రయత్నం మాత్రం ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. ఒకవేళ మీరు ఈ వీడియో ద్వారా మంచి విషయాన్ని తెలుసుకున్నాము అని ఫీల్ అయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు చేసుకోండి. మీ సపోర్ట్ మాకు మరింత కొత్త సమాచారం అందించడానికి బూస్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ.